పాల్పడేందుకు ఏకంగా ట్రైన్ సిగ్నల్ని ట్యాంపరింగ్ చేస్తున్నారు. నెల్లూరులోని చండీగఢ్ మధురై రైల్ ట్రాక్ వద్ద గ్రీన్ లైట్ వద్ద రెడ్ లైట్ను అమర్చారు. ట్రైన్ ఆగిన వెంటనే రైల్లోకి చొరబడ్డ దుండగులు అందిన కాడికి దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు 20 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ట్రైన్ ఆగిన తర్వాత వెనుక నుంచి మరో ట్రైన్ వస్తే పరిస్థితి ఏంటని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపల ఉండే బయట ఉండే బ్యాచ్ మాట్లాడుకుంటూ లోపల 12863 బెంగళూరు టు హౌరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది. అది ఎంత స్లోగా దాంట్లో అఫెండర్స్ ఏం చేస్తారంటే బయట ఒక ఇద్దరు బయట లోపల బయట ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అయింది. అంటే సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడుకొని లోపల ఈ స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచెస్ ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అంటే చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. ఈ విజయవాడ టు పెరంబూర్ మధ్యలో ఈ కావలి అల్లూరు లోపాడు ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ 202 దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది అఫెండర్స్. దాంతో ఆ ట్రైన్ స్లోగా అవడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ జరిగింది. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఇంకొక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ అయింది. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ థెఫ్ట్ అంటే బ్యాగ్ కూడా లాక్ అవ్వడం జరిగింది. దాంట్లో 40,000 రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ కంప్లైంట్స్ కానీ సమాచారం. కంప్లైంట్స్ కూడా అదే ట్రైన్లో పాస్ అయిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా మాట్లాడుతున్నారు. కంప్లైంట్స్ వాట్సాప్లో పెట్టేసి వాళ్ళ ద్వారా తీసుకోమని చెప్పేసి ఇది బిట్వీన్ 25 to 20 మళ్ళీ ఇమీడియట్గా 12:41 గంటకు ఆర్పీ ఫాలోకు జిఆర్పీ వాళ్ళు రావడం వచ్చి సమాచారం ఇచ్చినట్టు ఆర్పీ ఫాలో మా జిఆర్పీ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ స్టాఫ్, సుబ్బారావు ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ మిగతాలందరూ సీట్ రావడం జరిగింది. టోటల్ 2 చైన్ స్నాచింగ్ కేసెస్, ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు, ఒకే ఒక ట్రైన్ నెంబర్ 20494 చండీగఢ్ టు మహబూబ్ నగర్, చండీగఢ్ టు మధురై ఆ ట్రైన్లో రిపోర్ట్ రావడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్స్ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు కేసెస్ లేదా వాళ్ళ బ్యాగ్ ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నెల్లూరులో ట్రైన్ సిగ్నల్ కూడా ట్యాంపర్ చేసి దొంగతనాలు చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. వివరాలేంటి? దారి దోపిడీ ముఠాలకు రోజుకో ఫ్యాషన్ అయిపోయింది. ఏదైతే ఒక్కచోట కాదు, రైలు దోపిడీలు మరీ ఎక్కువగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రైల్వేకి సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి ఎక్కడికెక్కడ దోపిడీలకు పాల్పడే ముఠ నెల్లూరులో వెలుగు చూసింది. ఇవాళ ఏదైతే 2 రోజుల క్రితం కూడా నెల్లూరులోని పడుగుపాడు రైల్వే స్టేషన్ అల్లూరు రోడ్డు మధ్య ఆ యొక్క ట్రైన్ చండీగఢ్ నుంచి మధురై వెళ్ళేటటువంటి ట్రైన్ని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఒక్కసారిగా కూడా ఆ ట్రైన్ స్లో అయ్యేలాగా ముఠా చేసింది. దీంతో లోపలికి వెళ్ళినటువంటి దుండగులు కూడా ఒక మహిళ దగ్గర నుంచి దాదాపు 20 తులాల బంగారం వరకు, గ్రాముల వరకు కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు కొన్ని బ్యాగులను కూడా అక్కడ నుంచి తస్కరించారు. వీటిని రైల్వే పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్రధానంగా ఏదైతే సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది ప్రధానంగా చర్చించుకోవాలి. సిగ్నల్ ట్యాంపరింగ్ కనుక చేస్తే ఏదైతే ఒక ట్రైన్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నటువంటి చోట ఒక కాయిన్ని కానీ ఐరన్కి సంబంధించినటువంటి రాడ్ని కానీ అక్కడ అమర్చి ఏదైతే ఇటు గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు ట్రైన్ వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆ లైట్లని ఆరెంజ్ లేదా రెడ్ సిగ్నల్ పడేటట్టుగా ఈ ముఠా చేస్తుంది. ఒకవేళ ఆరెంజ్ సిగ్నల్ కనుక పడితే ట్రైన్ పూర్తిగా స్లో అవుతుంది. ఆ సమయంలో లోపలికి వెళ్ళి దారి దోపిడీలకు పాల్పడి ఎవరైతే ప్రయాణికులు నిద్రిస్తుంటారో వాళ్ళ మెడల్లోంచి చైన్లు వెతికెళ్ళేటటువంటి కార్యక్రమాలని వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ రెడ్ సిగ్నల్ కనుక పడితే అక్కడ ట్రైన్ ఆగి అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవడానికి దాదాపు 5 నిమిషాల సమయం కూడా పట్టే
అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎవరు కానీ గమనించకపోతే వెనక నుంచి మరొక ట్రైన్ కానీ వచ్చి ఈ ట్రైన్ కానీ ఢీకొంటే ఘోర ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రయాణికులు వాపోతున్నారు. దీనిపైన ఇప్పటికైనా సరే ఎవరైతే దక్షిణ మధ్య రైల్వే కావచ్చు ఉన్నతాధికారులు స్పందించి ఈ ముఠాకి ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక రైల్వే సిగ్నల్కి సంబంధించినటువంటి వ్యవస్థని పూర్తిగా కూడా అక్కడి నుంచి తొలగించి గ్రీన్ లైట్కి బదులు రెడ్ లైట్కి బదులు ఆరెంజ్ లైట్లు వెలిగే విధంగా చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద నేరం అనేది చూడొచ్చు. అంటే ఇక్కడ కేవలం ఒక 20 తులాల బంగారమో లేకపోతే ఒక బ్యాగ్ పోయిందో ఘటనగా గుర్తించే పరిస్థితి కాదు, కానీ పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూస్తాం దేశవ్యాప్తంగా అనేక చోట్ల కూడా రైలు ప్రమాదాలు ఘోరంగా జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. దీంట్లో టెర్రరిస్టులు అదేవిధంగా ఇతరితర కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఇటువంటి ముఠా చేసేటటువంటి కార్యకలాపాల వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి ప్రజలు కూడా వాపోతున్నారు. దీనిపైన ఇప్పటికైనా సరే అటు టెక్నాలజీని పూర్తిగా కూడా పరిశీలించి ఎక్కడికెక్కడ ఇలాంటి ముఠాలని అరికట్టాల్సిన అవసరం అయితే రైల్వే పోలీసులకు ఎంతైనా ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.